యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. కత్తి దుయ్యకుండా రక్తము ఓడ్చకుండా యుద్ధమునకు వచ్చువాడు శాపగ్రస్తుడు. పుక్కడికి ఏదైనా పరిచర్య చేస్తున్నట్టే దానికి వాల్యూ లేదు దేవుని దృష్టిలో. సాక్రిఫైస్ అంటే బ్రదర్ ఆకలి అవుతుంది, బ్రదర్ అవుతుంది, మరి ఆకలి. నిద్ర త్యాగం చేయాలి, చెయ్యాలా. ఆరోగ్యం చెయ్యాలి, కుటుంబ జీవితం చెయ్యాలి, పేరు ప్రతిష్టలు చెయ్యాలి. కొన్నిసార్లు అంటావు ఎన్నిసార్లు ట్రై చేసినాను బ్రదర్ నేను దేవుని దగ్గర తీసుకొని రావాలని, చివరికి నా భర్త స్పందించకపోతే నా ఆశలను ఏం కావాలా, అడి ఆశలు కావా. ఆ గాయం బట్టి ఆశలను ఏం చేశా, వదిలేసుకున్నా. వాడు మారితే మారండి, వస్తే నీ ఎక్స్పెక్టేషన్ నీ మీద నాటిన వాడు ఎవడైనా కావచ్చు, అభివృద్ధినిచ్చేది దేవుడు కదా. నీ ప్రయాసం నువ్వెందుకు మానేస్తావు? బ్రదర్ ఎక్స్పెక్టేషన్, బ్రదర్ మారుతాను ఇన్ని సంవత్సరాలు. ఎక్స్పెక్టేషన్ పెరిగే కొద్ది హర్ట్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. మరి ఆ హర్టే కదా సాక్రిఫైస్, ఆ గాయమే కదా నీ కత్తి ఓడ్చడము రక్తము కాచడం అంటే. మానసిక గాయం కాదా? ఫ్రీగా పుక్కడికి మనుషులు మారాలనుకుంటే మనంత మూర్ఖులు ఎవరు లేరండి. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఈజీ ప్రాసెస్ వెన్ ఇఫ్ యు ఆర్ అ వుమెన్ ఆర్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఈ రోజు లోకంలో కనిపించే చిలుకు బెలుకులే ప్రపంచం అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఎవరు లేరు. నువ్వు కాలిచ్చెలతో వచ్చావు, కాలిచ్చెలతో వెళ్తావు. తీసుకెళ్లే ఆస్తి అంటూ ఏదైనా ఉంటే అదేంది? ఆత్మల ఆస్తి తప్ప ఏమీ లేదు.